వెల్కమ్ టు మాస్ టీవీ. వరదల వలన నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు బసవ శేషారావు డిమాండ్ చేశారు. వీకే రాయపురం, సామర్లకోట, బోయినపూడి, అచ్యుతాపురం, దుర్గానగర్, వేట్లపాలెం, పెద్దపూడికి చెందిన పొలాలు వరద నీటిలో మునిగిపోయి నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు సోమవారం కాకినాడ ప్రజా పరిష్కారక వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిసారి వచ్చే భారీ వర్షాల వలన ఈ ప్రాంతాల్లో 2000 ఎకరాల పొలాలు వరద ముప్పుకు గురై రైతులు నష్టపోతున్నారన్నారు. తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని ఇప్పించాలని, పంట కాలువల్లో గుర్రపు డెక్కని తొలగించాలని, సాగునీరు అందించాలని కోరారు. పేరు కొత్తగా రాయపురం, వెంకటకృష్ణరాయపురం. నా పేరు బసవ శేషారావు, శేషు అంటారు నా పేరు. మా ఊరు పంట పొలాలు ఈ ఫ్లడ్ వర్షాలు, అకాల వర్షాల వల్ల మా ఊరు వీకే రాయపురం, బోనిపూడి, ఉసినపురం, దుర్గానగరం, వేట్లపాలెం, అచ్యుతాపురం, ఏపిత్రయం, రామేశ్వరం ఈ ఊరికి సంబంధించిన వరి పొలాలు నీట ములిగి పొలాల్లో జల్లిన విత్తనాలు ఆ నీటిలో పాడైపోయాయి. మొత్తం 2000 ఎకరాల పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి లాస్ట్ టైం అడ్డుగా ఉన్న ఒక డ్రోన్ అనేది బదలగొట్టారు. అది బదలగొట్టలో కూడా సమస్య తీరలేదు. మిషన్లను పంపించి మధ్యలో అడ్డుకున్న తూటు, గురబడెక్క 200 మిషన్ పెద్ద మిషన్లు పెట్టి తీయవలసిందిగా ఆల్రెడీ జాయింట్ కలెక్టర్కి లాస్ట్ టైం చెప్పాం, చేస్తా ఉన్నారు కానీ చేయటం లేదు. నష్టపరిహారం కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాం. రాయపురం సంబంధించిన ఉండూరుకి సంబంధించిన వీకే రాయపురంలో ఉంది. మావులదేటికి సంబంధించిన భూములు, ఉండూరు భూములు, సర్పారం భూములు, వరిపొరాలు ఆ రైతులు కూడా విత్తనాలు చల్లారు, నీటి మునిగి నష్టపోయారు. అది కూడా సమస్య తీర్చాలని కోరుతున్నాం.